విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇంకో 2 రోజుల్లో వీళ్ళిద్దరూ పెళ్లి బంధంతో ఒకటవబోతున్నారు. అఫీషియల్‌గా కూడా ఈ విషయాన్నైతే ఫ్యాన్స్ అందరికీ చెప్పేశారు. ఆల్రెడీ ఉదయ్‌పూర్‌లో వెడ్డింగ్ వెన్యూకి కూడా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు రీచ్ అయిపోయారు. అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ప్రతి అకేషన్ కూడా ఆ వెడ్డింగ్ వెన్యూ ఉదయ్‌పూర్‌లోనే జరగబోతుంది. అయితే వీరు చాలా రిస్ట్రిక్షన్‌గా అఫీషియల్‌గా పెళ్లి చేసుకోబోతున్నారట. అందరి సెలబ్రిటీస్‌లా ఫోటోస్‌ని బయటికి చూపించి అలా కాకుండా వీళ్ళు పెళ్లి ఫోటోస్ కూడా బయటికి రాకుండా ఎవరైతే పెళ్ళికొస్తున్నారో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అలానే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వీళ్ళ పెళ్లి ఇన్విటేషన్‌ని అందుకున్నారట. వాళ్ళు మాత్రమే పెళ్ళికి వెళ్ళబోతున్నారు. అయితే పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ అట. సో, వెడ్డింగ్ వెన్యూ దగ్గరికి ఫోన్స్ నాట్ అలౌడ్. దాంతో పాటుగా వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఏ ఫోటో కూడా బయటికి రాకుండా కెమెరాస్ కానీ ఏది కూడా అలౌ లేకుండా చాలా సీక్రెట్‌గా జరగబోతుందట. మెయిన్‌లీ మీడియాకి ఏ ఫోటో కూడా లీక్ అవ్వకూడదు అంటూ ఎవరు రష్మిక అలానే ఇక విజయ్ దేవరకొండ ఫుల్ రిస్ట్రిక్షన్ అయితే పెట్టడం జరిగిందట. మరి వీళ్ళ పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో, లోపల వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలీదు కానీ, వీళ్ళు ఇన్ని రిస్ట్రిక్షన్స్‌తో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో అనే క్వెషన్ మార్క్ అయితే ఇప్పుడు అభిమానుల్లో మొదలైపోయింది. అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించి బ్రైడ్ టు బి పార్టీస్ మాత్రం ఇక్కడ హైదరాబాద్‌లోనే జరుపుకొని ఉదయ్‌పూర్‌కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో, రష్మికకి సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటికొచ్చాయి. ఇక అఫీషియల్‌గా వీళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందా అన్నది చూడాలి. మరి ఎందుకు ఇంత సీక్రెట్‌గా చేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పేయండి.